నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ సోషల్ మీడియా ట్రెండింగ్ పేర్ అంటే ఎవరినో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని జంట. వాళ్ళు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఏది చేసినా ట్రెండింగ్ అవుతుంటుంది. ఆ ట్రెండింగ్లో భాగంగానే 2 రోజుల క్రితం కూడా ఒక వార్త ట్రెండింగ్ అయింది. అదేంటో కూడా నేను మీకు చెప్పకనే మీరు ఊహించేస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ సంఘటన. ఆ సంఘటన మీద ఇప్పటికే వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు. కానీ మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం మరోసారి ఈ విషయాన్ని వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు, మాధురి గారు. ముందుగా మీకు ఐడ్రీమ్ తరఫున బిలేటెడ్ బర్త్డే విషెస్ అండి. మీరు నిండు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా మీ ఇద్దరు జంట ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, ఫ్రాంక్గా చెప్పండి, అసలు మీరు భయం ఎరగరు. భయం ఎరిగితే మీరు ఇవాళ ఇలా ఉండేవాళ్ళు కాదు. వాస్తవంగా దేనికి జడవని జంటగా మీరు రికార్డు సృష్టించారు వాస్తవంగా. సో నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు? మీ ఫ్రెండ్ పార్థసారథి ఇచ్చిన పార్టీనేనా? చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నాం. ఓకే. అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఆఖరికి ఆ రోజుకి మా అందరు కూడా డిసైడ్ అయినారు. అది ఎలా అనుకుంటున్నారంటే, 2వ రోజు 12వ తారీఖు మా బర్త్డే కాబట్టి బర్త్డే కోసం అది చేసామన్నది ప్రచారంలోకి వచ్చింది. బర్త్డే కోసం ప్రచారం చేస్తే అక్కడ ఒక కటౌట్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. బర్త్డే కోసం 25 మందితో చేసుకోం కదా. కనీసం మాకున్న పరిచయాలు కనీసం ఒక 500 మంది 1000 మందితోనైనా భారీగా చేస్తాం. లైసెన్స్ మాకు ఇదివరకు ఫంక్షన్ చేసాం హైదరాబాద్లో, పాపది మెచ్యూరిటీ హాఫ్ సారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఎలా చేయాలనేది మాకు రూల్స్ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఆ రోజు ఫంక్షన్కి సుమారు 2000 మంది వచ్చారు. భారీగా జరిగింది. ఉదయం 3 గంటల వరకు అయింది. దానికి పర్మిషన్స్ అన్ని తీసుకొని చేసాం. అలాగే చేస్తాం. ఇలా ఎందుకు చేస్తాం? ఇది బిజినెస్ మీట్ కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఆ మీట్లో అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. ఒక జస్ట్ 25 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. అది కూడా లేకపోతే 10 మంది కన్నా ఎక్కువ ఉంటారు. విత్ ఫ్యామిలీస్తో వచ్చారు. డిన్నర్ నెక్స్ట్ సడన్గా నేను 9:30కి ఇలా వెళ్ళాను. కొంతమంది వచ్చారు, కూర్చుని మాట్లాడుతున్నాం. పోలీసు వచ్చారు. వచ్చి వాళ్ళంతా చెక్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ అయినా చెక్ చేసి. ఏంటి వీళ్ళు వచ్చారంటే నేను కనుక్కొని, సార్ మీరు ఉన్నారు ఇక్కడ? ఏం లేదు, లైసెన్స్ లేదు, వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, ఇక్కడ విదేశీ మద్యం కూడా ఉంది. అరే ఏం మద్యం ఉంది ఏంటి? తీసుకుంటారని తెలుసు కొంతమంది. వెంటనే డిస్కస్ చేశాను. లేదు సార్, అంతా ఫామ్ హౌస్ మేనేజరే చూసుకుంటా ఉన్నాడు, 30 మంది లోపు అయితే పర్మిషన్ అక్కర్లేదని. సరే, నేను అంతవరకే నాకు తెలుసు అన్నాడు. మా రియాల్టర్కి కూడా అంత ఐడియా లేదు. అందరూ మేము ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, అనుభవం వాళ్ళే. కానీ ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు. ఆయన దగ్గర ఉందా అన్నది పర్మిషన్ అన్నారు కాబట్టి. సో ఈ విధంగా ఇది జరిగింది. పోలీసు వారు వచ్చారు, సీజ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఎటు వచ్చాం. మీ ఇద్దరు వెళ్ళారా బిజినెస్? ఓకే. అక్కడ ఒకటి బర్త్డే గ్రీటింగ్ కార్డు కూడా హల్చల్ చేసింది. అది నిజంగా చిత్రం అంటే గ్రీటింగ్ కార్డ్ ఆన్లైన్ లో చాలా వస్తాయి. అవును, చూడండి, సేమ్ మాధురి బర్త్డే సేమ్ కార్డ్స్ మాధురీస్ అని వచ్చింది. ఏ మాధురి? మేము రాధురి అని పెట్టాం. అసలు రాజు మా పేర్లు. ఓకే. అట్లీస్ట్ మరి ఆ ఇన్విటేషన్లో మరో తమాషా కూడా చూడండి. కింద ఎవరిచ్చారు ఇన్విటేషన్? నేను మీకు ఇన్విటేషన్ ఇస్తే కింద దువ్వాడ శ్రీనివాస్, అంతే కదా, అది శ్రీనివాస్ మా ఏదో ఒకటి పెడతాం. అందులో లేదు, ఫ్రమ్ లేదు. అంటే అన్ని చేసి లాజిక్ మిస్ అయ్యారు అక్కడ. ఎవడో బాగా తయారు చేసి నేను చూసాను కొన్ని. అది ఎంత లాజిక్ మిస్ అయ్యాడో చూడండి. అంటే తప్పు చేసేవాడు అలాగే దొరికిపోతాడు. సో ఇట్స్ ఫేక్. ఆన్లైన్ కింద డౌన్లోడ్ చేసి పెట్టారు. అంటే మీరు వెళ్ళారనే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫోన్ చేసింటారా? అంటే చూస్తుంటే చాలా మందికి మేము టార్గెటెడ్. నా కార్ అక్కడికి రాగానే ఆ తర్వాత అది రోడ్డు మీదే ఉంటుంది. అదేం లూప్ లైన్ కాదు. మేము అలాంటి పనులు చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళాము. ఇంకెక్కడో ఒక దగ్గర ప్లాన్ చేస్తాం, పర్మిషన్స్ తీసుకుంటాం. అలాంటి ఆలోచన లేదు అక్కడ. ఒక జస్ట్ బిజినెస్ మీట్ అనుకున్నాం. ఏముంది, రోడ్డు పక్కనే ఉంది, వెళ్ళొచ్చేద్దాం అన్న దీనిలో వెళ్ళాం తప్ప. ఎవరో మరి నా కారు చూసుంటారు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది. ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు పోలీసులను చూడగానే? ఆ ఫంక్షన్లో ఏమనుకున్నారు మీరు? అంటే వాళ్ళని చూసి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఆ మీటింగ్ లో అనుకోలే, వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా గెస్ట్లు ఏమో వచ్చారేమో అనుకున్నాను నేను. ఫస్ట్ అదే అనుకున్నా. వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు ఏమో అంటే, అప్పుడు ఒక ఎస్ఐ అంటే అతను మా దగ్గరకు వచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ అని అడిగారు. ఇలా పార్టీకి వచ్చాం సార్ అంటే, లైసెన్స్ లేదు సార్ అని అప్పుడు అతను చెప్పారు. సో ఒక లైసెన్స్ లేదని అప్పుడు తెలుసు. మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేశారు అక్కడ పోలీసులు?
నన్నే అంటే ఏమన్నా మందు తాగారా లేకపోతే హుక్కా తాగారా అసలు ఏమి మాకు ఒక్క ఏమి మాట కూడా క్వశ్చన్ అడగల. చేయలేదు. ఒక్క మాట కూడా అడగల. జస్ట్ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేశారు చేశారు. అది మేము అడిగాం కాబట్టి మా దగ్గరికి వాళ్ళు రాలేదు, మాట్లాడలేదు. నేను అడిగాను వాళ్ళకి కాబట్టి వాళ్ళు చెప్పారు ఇది సార్ కారణం అని. సో వాళ్ళే And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.